అలా ఎప్పుడు కూడా చేయకూడదమ్మా, అది చాలా తప్పు. ఫార్మసీలో కొనుక్కొని ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఏంటమ్మా? ఒకవేళ ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి రాగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ముందు డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు ఏం చేస్తాం, మేము ఫస్ట్ స్కాన్ చేసి చూస్తాం ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది, యూట్రస్లో ఉందా, అవుట్ సైడ్ ద యూట్రస్ ఉందా, యూట్రస్లో ఉంటే కూడా ఎన్ని వారాలు ఉంటే ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి అన్నది డాక్టర్కి తెలుసు. మీకు తెలియదు కదా, మీరు ఏవో లెక్కలు చేసేసుకొని నాకు ఇన్నే వారాలు ఉన్నాయని ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ పెద్దగా ఉందనుకోండి, ఆ ట్యాబ్లెట్స్ ఎంతవరకు అప్రూవ్డ్ అనేది డాక్టర్కే తెలియాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ పోవడానికి నేను క్లీన్ అన్న చేయాలి, లేదంటే మళ్ళీ వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్రై అన్న చేయాలి. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి, మీకు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఉంటుంది. ఇలాంటి పని ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక్కోసారి ఏవీ మాల్ఫార్మేషన్ అని ఇంకొక ప్రాబ్లం వస్తుంది, అది దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందమ్మా. నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్కి కానీ మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇలా మీ సొంతంగా మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకోకండి. తప్పకుండా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గైడెన్స్లో సూపర్విజన్లో మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఒకవేళ మీరు నెగిటివ్ ఉండి మీ హస్బెండ్ పాజిటివ్ ఉన్నారనుకోండి, అప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఇంజెక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ బేబీ సరిగ్గా ఉండవు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసుకోకండి అమ్మా. ఓకే డాక్టర్, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తాను దీనికి, కానీ మీరు అందరికీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి.